చూడండి, వీడి ఫ్రెండ్స్తో పాటు ట్రీట్మెంట్ చేయించుకోవడానికి వెళ్ళారు. సరే కదా, అది గవర్నమెంట్ హాస్పిటల్లోని ఒకడు ట్రీట్మెంట్ చేయించుకుంటుంటే ఇంకోటి ఏం చేస్తున్నాడంటే డస్ట్బిన్లో వచ్చిపోస్తున్నాడు. చూడండి, వాడిని ఏమనాలి? ఇప్పుడు ఇలాంటి వాళ్ళ వల్ల మన దేశం ఎంత అభివృద్ధి చేయాలనుకున్నా సరే ఇలాంటి వాళ్ళ వల్ల మొత్తం నాశనం అవుతుంది. సో ఇక్కడ వచ్చేసరికి అక్కడ ఏం చేయాలి? అక్కడ వాడు ట్రీట్మెంట్ చేయించుకున్నప్పుడు ఎదురుకున్న డస్ట్బిన్లోని ఒక మన దూదులు కానీ లేకపోతే ఇన్ఫెక్షన్ వచ్చిన ఒక ఇంజెక్షన్స్ కానీ వాటిని అక్కడ డస్ట్బిన్లో పాడేస్తారు. కానీ ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఉచ్చులు పోస్తారు, ఉమ్ములు వేస్తారు. ఇంకా అరే, కనీసం ఇంతటి జ్ఞానం కూడా మీకు లేకపోయే అదే అర్థం అవ్వట్లేదు. చూడండి, ఇప్పుడు మీకు నిన్నేమో ఒక మనిషి మీద వచ్చిపోసాడు, మొన్న 2 రోజుల క్రితం వీడేమో డస్ట్బిన్లో వచ్చిపోస్తున్నాడు. అసలు ఎవరు వీళ్ళంతా? అసలు ఎవరు వీళ్ళందరూ? అదే అర్థం అవ్వట్లేదు. ఎక్కడి నుంచి వస్తే నాకు అర్థం అవ్వట్లేదు వీళ్ళు. ఇలాంటి వాళ్ళని ఏం చేయాలో చెప్పండి మీరే ఫ్రెండ్స్.